యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాప్ల ద్వారా యువతకు సువర్ణ అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి శాప్ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 14 క్రీడలతో లీగ్ మ్యాచ్లను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీని సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివి సింధు, కోనేరు హంపి, శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ ఎంపీ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిన్నారులతో చెస్ ఆడి సందడి చేశారు. చెప్పినట్టుగా శాప్ లీగ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఐ థింక్ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది ఒక మంచి స్టార్ట్ యంగ్స్టర్స్కి ఎస్పెషలీ. ఏంటంటే ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. అండ్ యూనో ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, స్టేట్స్లో కూడా చేస్తే ఆ గుర్తింపు, అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అన్నది ఒక ఇంపార్టెన్స్ అన్నది మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్లో డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకి ఎంతో మంది బాగా ఆడుతూ చాలా మంది పైకి వస్తున్నారు, యంగ్స్టర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు చూసుకుంటే నేను మొన్న ఇక్కడికి విజయవాడకి నేషనల్స్కి రావడం జరిగింది. బ్యాడ్మింటన్ నేషనల్స్ అయ్యింది అండ్ ఎంతో మంది యంగ్స్టర్స్ నేను చూశాను. సో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పోజర్ అని నేను చెప్పచ్చు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ ఆల్సో థ్యాంక్ SAP at the same time Government of Andhra Pradesh for taking this initiative forward, and at the same time ఇలాంటి లీగ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎంతో మంది ప్లేయర్స్ మన స్టేట్కి అలాగే మన దేశానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. మేడం, ఎన్ని డేస్ ఇది టోర్నమెంట్ జరుగుతున్నాయి? ఎంతమంది ఇందులో పాల్గొంటున్నారు? ఎన్ని గేమ్స్ ఇందులో ఉండబోతుంది? అది నాకంటే మంచిగా మేడం గారు చెప్పగలుగుతారు. ఐ థింక్ షీ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్. అందరికీ నమస్కారం. విజయవాడలో ఈరోజు ఇక్కడ శాప్ లీగ్ లాంచ్ జరగటం అన్నది, ట్రోఫీ లాంచ్, నాకు చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో, బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా శాప్ మరి ఎంచుకోవటం జరిగింది. సో ఈ లీగ్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి శాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది. సో మనందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో ఎప్పుడు కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది. సో ఈరోజు శాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ని చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై భరణి గారు. సో ఆవిడ వచ్చి 4 months అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి స్పోర్ట్స్ని ఇలా ప్రమోట్ చేయటం అనేది ద క్రెడిట్ గోస్ టు హర్ and also all the members of the SAP. So I thank them for this great initiative and I wish them a good luck. ఈరోజు శాప్ ట్రాఫీ లాంచ్కి వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ దీనికి ఇంపార్టెంట్ అయిన ఈవెంట్కి మనతో జాయిన్ అయిన కోనేరు హంపి గారు, ద వెల్ నోన్ చెస్ ప్లేయర్ ఆంధ్రా నుంచి, అండ్ పివి సింధు గారు, ద ఒలింపియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చారంటే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ స్టార్ట్ అని మనం చెప్పవచ్చు. ఈ శాప్ లీగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఇంపార్టెంట్ మోటివ్. ప్రతి స్పోర్ట్ ఇక్కడ మన స్టేట్లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంది, బట్ దానికి ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఇయర్ లాంగ్ టాలెంట్ సర్చ్ అనేది మొదలు పెడుతున్నాం. ఈ శాప్ లీగ్ అనేది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్. మనం February 2nd week నుంచి మొదలుపెట్టి ఇది December దాకా కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అక్కడ ఉన్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి స్కూల్ నుంచి మనం SGFతో కూడా కొలాబరేషన్ చేయడం జరిగింది. దానివల్ల స్కూల్ నుంచి మొదలయ్యి మనకి స్టేట్ దాకా ఐడెంటిఫైడ్ టాలెంట్స్ అనేది మనం దీని ద్వారా రికగ్నైజ్ చేయగలుగుతాం. ఇలా రికగ్నైజ్ అవుతున్న టాలెంట్ని దానితో ఆపకుండా వాళ్ళ స్కిల్ బేస్ చేసి మనం ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఫర్దర్ ఇంకా ఫ్యూచర్లో మనకు ఒక కోనేరు హంపి గారు, పివి సింధు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఎలా మనం తయారు చేయవచ్చు, వాళ్ళకి ట్రైనింగ్కి కూడా మనం ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము త్రూ శాప్. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఆల్సో అవర్ హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ గారు, our SAP chairman అమిని రవి నాయుడు గారు,
అండ్ ఆర్ సెక్రటరీ అజయ్ జైన్ సార్ వీళ్ళందరూ గైడెన్స్లో కూడా ఇలాంటి శాప్ లీగ్ అనేది మనం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. యాజ్ ద వీసీ అండ్ ఎండి ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మా టీం మొత్తం కూడా శాప్ లీగ్ మొదలు పెట్టడానికి ఇయర్ లాంగ్ ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ జరపడానికి ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, మీ పిల్లలకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని కరెక్ట్గా మనం అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్లో టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ మొదలు పెట్టాం. వీ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా సపోర్ట్ త్రూఅవుట్ ద ఇయర్. ఒక్కొక్క చోట్లో కూడా టు ఐడెంటిఫై ద బెస్ట్ టాలెంట్స్, ఐడెంటిఫై అవుతున్న టాలెంట్స్ని కూడా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్లో. ఒక ప్లేయర్కి గుర్తింపు వచ్చిన తర్వాత ఎంతో సపోర్ట్ వస్తుంది, బట్ ఆ గుర్తింపు అనేది మీడియా ద్వారా అండ్ ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మనం చేయొచ్చు అనేది మనం అనుకుంటున్నాం స్వాప్లో. సో లెట్ us all make the SAP League a wonderful success and a wonderful initiative throughout the year. And thank you all for ఈ being here. గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి, ప్లేస్ ఎక్కడ ఉండబోతుంది? సో ఇది అన్ని అంటే చాలా మంది పీపుల్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది? ఓకే, సో శాప్కి బేసిక్గా దీనికి మనం ట్రాన్స్పరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తాము. మన sports.ap.gov.in దాంట్లో శాప్ లీగ్కి రిజిస్ట్రేషన్ అనేది కూడా మనం చేయొచ్చు క్రీడా యాప్ ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్, చాలా పేపర్స్, మీడియాస్ దీంట్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్, మనకు టాలెంట్ అనేది స్కూల్ నుంచే వస్తుంది. సో కొలాబరేటింగ్ విత్ ద స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కూల్కి కూడా త్రూ SGF మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాము. సో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి ఎవ్రీ మెథడ్ పాసిబుల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మనం ట్యూస్డేస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ చేస్తాము. సెలెక్షన్ కమ్ కాంపిటీషన్స్ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అవుతున్న పిల్లలు ఆటోమేటిక్గా మనకి త్రూ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ స్టేట్ లెవెల్కి వాళ్ళ నేమ్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. అండ్ ఈచ్ స్పోర్ట్కి డిఫరెంట్ హోస్ట్ డిస్ట్రిక్ట్ పెట్టాము. సో అక్కడ ఉన్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ DSDO డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ హోస్ట్ చేస్తుంది స్టేట్ లెవెల్ ఈవెంట్ని. సో ఫస్ట్ మనం దీనికి 21st రోజు తిరుపతిలో చెస్ శాప్ లీగ్ స్టేట్ లెవెల్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఐ విష్ అండ్ హోప్ మీ అందరి సైడ్ నుంచి దానికి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఐ ఎక్స్పెక్ట్ నియర్లీ అరౌండ్ 20,000 పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ ద చెస్ లీగ్ అలోన్ అట్ ద స్టేట్ లెవెల్. సో ఖచ్చితంగా మనకి దీంట్లో నుంచి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మొదలవుతుంది. చాలా స్కూల్స్లో ఎంతవరకు చూస్తే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్లే గ్రౌండ్స్ లేవు, ప్రైవేట్ స్కూల్స్కి అస్సలు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎటువంటి ప్లాన్ చేయబోతున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్పోర్ట్కి చాలా ఇంపార్టెంట్. దానికి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్లో త్రూ మీడియా ఓన్లీ అగైన్ మీరు చూసుంటారు, ఎన్నో KVKs, ఎన్నో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది టెండర్ వెళ్ళి వర్క్స్ కూడా జరుగుతుంది. మోర్ దెన్ 31. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ టువర్డ్స్ ద లాస్ట్ 3 months మన స్టేట్కి స్పెషల్గా 72 crores అనేది అలకేట్ అవ్వడం జరిగింది. దీనికి స్పెషల్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద CMO, మన చీఫ్ మినిస్టర్ సార్ అండ్ మన స్పోర్ట్స్ మినిస్టర్ సార్ అందరూ కూడా అక్కడ వెళ్ళి మాట్లాడి ఈ స్పెషల్ ఫండ్స్ కూడా మనకి తీయడం జరిగింది. ఖచ్చితంగా దిస్ ఇయర్ ఆల్సో ఎఫర్ట్స్ ఆల్రెడీ మనం మొదలు పెట్టాము. బోత్ ద స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ద సెంట్రల్ ఫండ్స్ మనకి ఉన్నది కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అనేది రాబోతున్న ఒక 1 or 2 yearsలోనే ఖచ్చితంగా మనం ఆంధ్రాలో we will be seeing. ఎన్ని వర్క్స్ ప్లాన్ చేశారు? 1 day 2 days ఎన్ని వర్క్స్ ప్లాన్ చేశారు? Yes, just a minute, I'll answer. ఏదైనా గేమ్స్ అనేవి 1 day 2 day 3 days అనేవి చేస్తూ ఉంటారు. ఫైనల్గా 1 of the day ట్రోఫీ ఇస్తుంటారు. సో 1 year పాటు ఈ జర్నీ జరగబోతుంది. సో దీన్ని ఎలాగా సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నారు? దీనికి మెయిన్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ అ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రతి గేమ్కి 1 week మనం ఇస్తున్నాం. వీఆర్ నాట్ లైక్ అదే గేమ్ని ఇయర్ లాంగ్ చేయకపోవడం లేదు. సో 1 gameకి ఆ 1 weekలో మనం ఐడెంటిఫై చేస్తున్న టాలెంట్ని నర్చర్ చేయడమే మనకి ఇయర్ లాంగ్ ప్రాసెస్. సో దీనికి ఆల్రెడీ మనకి సిస్టమ్ అనేది ఉంది. వీఆర్ జస్ట్ పుట్టింగ్ దట్ సిస్టమ్ టు యూస్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, లాస్ట్ ఇయర్ మాత్రమే అరౌండ్ 31 projectsకి మనం వర్క్ వెళ్ళాము. అండ్ వీ హోప్ దట్ దిస్ ఇయర్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఈవెన్ ఫర్దర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.